ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. ఈరోజు మరో ప్రత్యేకత అమావాస్య. ఈ సందర్భంగా ఏ దేవతల్ని ఆరాధించడం ద్వారా ఎటువంటి ఫలితాలు చేకూరుతాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తవంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి అమావాస్య ఉదయం 8:56 వరకు ఉంది. నక్షత్రం భరణి మధ్యాహ్నం 2:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజ రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి. రవి చంద్ర శుక్రుల సంచారం మేషక్షేత్రంలో, రవికి ఉచ్చస్థితి. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అయినప్పటికీ నత్తనడక కార్యక్రమాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. మహిళలకు ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలత క్రమక్రమంగా తగ్గుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణకై చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు కూడా పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా కొనసాగుతాయి. సందిగ్ధత ఆర్థిక పరంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. అధిక వ్యయంతో కూడినటువంటి, ప్రయాసతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అలజడి కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మందత్వం ఉన్నప్పటికీ చురుకైనటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా సమాంతరంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక ఒత్తిళ్లు క్రమక్రమంగా నియంత్రించబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మహిళలకు విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి గందరగోళ పరిస్థితులు విద్యాపరంగా నియంత్రించబడతాయి. కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి
శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంక్షోభ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. మానసిక ఉల్లాసం తగ్గుతుంది. జడత్వంతో కూడినటువంటి నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. అయినప్పటికీ తేరుకుని ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. కాలయాపన ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కొనసాగుతాయి. విద్యార్థులకి శ్రద్ధ తప్పనిసరి, కృషి తప్పనిసరి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తే ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతాయి. అయినప్పటికీ ఆందోళన మానసికంగా సమాంతరంగా ఉంటుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలనేటువంటి తహతహ పెరుగుతుంది. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. మహిళలు ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు ఓర్పు సహనంతో కూడిన నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. ఉద్యోగస్తులకి చిరు సమస్యలు కొనసాగుతాయి. అప్రయత్నంగా చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి విజయాలు న్యాయవాద వృత్తి వారు స్వీకరించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ చాకచక్యంగా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత కొనసాగుతుంది. ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ఆకస్మిక విజయాలు వెన్నంటి ఉంటాయి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అదృష్ట సంఘటనలు వ్యాపార రీత్యా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ముందు నొయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు తగ్గుతాయి. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వరకు అన్ని విషయాల్లో తప్పనిసరి. శ్రద్ధతో కూడినటువంటి ఆచరణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే కలిసి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు స్వభావం సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి సమస్యల్ని జటిలం చేస్తాయి. కాబట్టి జాగ్రత్త పాటించాలి. విద్యార్థులకి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఆకస్మికంగా ప్రతికూలంగా మారుతాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి భాగస్వాములతో కూడినటువంటి విరోధాలు ప్రబలమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మందత్వం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అంతిమ ఫలితాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి.
సఖ్యత పెరుగుతుంది. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాలు అవలీలగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఊరట కలిగిస్తాయి. పెట్టుబడులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి అనుకూలతని కలిగిస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గితే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. అలజడి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. మహిళలకు ఆందోళనకర పరిస్థితులు నియంత్రించబడతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా లాభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలజడి పరిస్థితులు నియంత్రించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునే కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి ప్రారంభమవుతాయి. సంతోష వార్తలు వింటారు. మహిళలకు చిరునవ్వు సంఘటనలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిలో బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఆర్థికంగా కొనసాగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసి లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమయస్ఫూర్తి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపిస్తుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. మానసిక ఉల్లాసం తగ్గుతుంది. మందగొడిగా కార్యక్రమాలు కొనసాగించి తద్వారా సమస్యల్ని కూడా ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు మందత్వం పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ తప్పనిసరి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి వ్యవహారాలపై అవగాహన లోపిస్తుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మహిళలు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. సమస్యలు ఆకస్మికం, పరాభవాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. నిర్ణయాలు స్థిరంగా తీసుకోలేకపోతారు, సవ్యంగా తీసుకోలేకపోతారు.
ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శ్రమతో కూడిన విజయాలు కొనసాగాలని, ఆర్థిక విషయాలు అలజడిని నియంత్రించి విజయాలు సాధించాలని, సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని, అమావాస్యతో కూడిన బుధవారం సందర్భంగా మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.